కష్టాలు ఉన్నాయి, సమస్యలు తీరడం లేదు, గుళ్ళకు వెళ్ళి పూజ చేయలేకపోతున్నాం, మా కష్టాలు తీరేదెలా అనుకునే వారికి పండితులు చెప్పే గొప్ప మాట అండి ఇది. అత్యంత శక్తివంతమైనది అమ్మవారు. ఆమెకు ఇంకా శక్తిని శాంతిని ఇచ్చేది ప్రీతికరమైనది నిమ్మకాయ అంటారు. అందుకే నవరాత్రులప్పుడు అమ్మకు శక్తి పెరిగి విజయం శాంతి కలగాలని నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. ఆ 9 రోజులు ఆలయంలో బాగా కష్టాలు పడుతున్నాము, మా కష్టాలు తీరాలి అనుకున్నప్పుడు, కోరిన కోరికల కోసం నెరవేరాలి అనుకున్నప్పుడు శుక్రవారం రోజున ఆలయంలో రాహుకాలం దీపం పెట్టాలి. అలా ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు 9 లేదా 18 శుక్రవారాలు రాహుకాలం వేళలో మీ ఇంట్లో ఉండే తులసి అమ్మవారి దగ్గర ఆలయంలో ఎలా అయితే రాహుకాల దీపం పెడతారో అలాగే పెట్టి ఆ అమ్మవారికి పొంగల్ని నైవేద్యంగా పెట్టండి. నిమ్మకాయ దీపాన్ని వెలిగించేటప్పుడు నేలపై పెట్టకుండా కింద ఆకు వేసి పెట్టండి. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా కష్టాలు తొలగిపోతాయి. అలాగే కుజ కాల సర్ప దోషాలు సైతం తొలగిపోతాయని మన